కూటమి ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వనుంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూర గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమ భూముల పట్టా పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే 22.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయిన పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్ని వెంటనే రైతులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రెవెన్యూ శాఖ జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలి. పట్టాదారుల వివరాల్ని వెబ్ ల్యాండ్లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూడాలి. ఎలాంటి తప్పులు లేని పాసు పుస్తకాలు అందజేయాలి. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారులకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి. ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ విఆర్ఓ ఆన్లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలి. పాసు పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవాలి. ఇది ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇక పాత భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. అయితే ముద్రలు పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొరికినట్లు సమాచారం. వెబ్ ల్యాండ్ లో ఉన్న వాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలు వచ్చాయి. ఫోన్, ఆధార్ నెంబర్లతో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షర దోషాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.